చాలా సందర్భాల్లో దేవుడు ఎవరినైనా శిక్షించాలి అని అంటే, లేకపోతే ఏదైనా ఒక సంఘాన్ని కానీ ఒక సమూహాన్ని కానీ దేవుని యొక్క ఉగ్రత వారిపై కురిపించాలి అని అంటే, లేకపోతే దేవుని యొక్క కోపం వారి మీద వెళ్ళగక్కాలి అని అంటే, దానికన్నా ముందు అంటే దేవుని ఉగ్రత కన్నా ముందు దేవుడు చాలా సందర్భాల్లో హెచ్చరిస్తాడు. చాలా సందర్భాల్లో ఆయన కోపం ఇది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. చాలా సందర్భాల్లో ఆయన హెచ్చరింపును గనక ఒకవేళ మనం తిరస్కరిస్తే, చాలా సందర్భాల్లో ఆయన యొక్క కోపాన్ని మనం పసిగట్టకపోతే, దాని తర్వాత దేవుడు చేసేది, దేవుడు చూసేది ఏంటో తెలుసా? తన ఉగ్రతను చూపిస్తాడు. దేవుడు ముందే తన ఉగ్రతను చూపించడు. దేవుడు తన ఉగ్రతను చూపించడానికి ముందు హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను ఖాతరు చేయకపోతే, ఆ హెచ్చరికను పట్టించుకోకపోతే, దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఆలోచన చేయండి. దేవుడు సర్వ సృష్టిని, సర్వ ప్రజల్ని ఆయన నాశనం చెయ్యాలి అని అన్నప్పుడు, అంటే తన ప్రజలందరినీ కూడా ఆయన సంహరించాలి అని అన్నప్పుడు, దేవుడు వారికి ముందుగా హెచ్చరికనిచ్చాడు. ఆలోచన చేయండి. నోవాహు దినముల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు దినముల్లో ఉన్నటువంటి సకలమైనటువంటి ప్రజానికాన్నందరినీ కూడా దేవుడు సంహరించక ముందు దేవుడు వారికి ఒక హెచ్చరికను పంపించాడు. ఎవరి ద్వారా అనంటే నోవాహు ద్వారా. నోవాహు 100 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 100 సంవత్సరాలు దేవుడు హెచ్చరించినటువంటి విధానాన్ని వారికి చెప్తా వచ్చాడు. చూడండి, మీరు పాపం చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, దేవుడు ఏదైతే పాపంగా భావిస్తూ ఉన్నాడో ఆ పాపాన్ని మీరు చేసి మీరు దేవుని ఎదుట దోషులుగా కనిపిస్తూ ఉన్నారు, మీరు పాపము చేసినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు, మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఆయన మనోవేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా సరే మీరు మారకపోతే, ఇప్పుడైనా సరే మీరు దేవుణ్ణి అంగీకరించకపోతే, ఇప్పుడైతే మీరు పాపాన్ని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే, దీని తర్వాత వచ్చేటువంటి ఉగ్రత అత్యంత భయంకరంగా ఉంటుంది, అత్యంత దారుణంగా ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి విపత్తుని మీరు తప్పించుకోవాలి అని అంటే, ముందు మీరు మీ యొక్క పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గరికి రండి. ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం ఆయన దగ్గరికి రావడానికి. ఇప్పుడే మీ పాపాన్ని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి అని నోవాహు 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కానీ ఆ 100 సంవత్సరాలు ఈ మాటలను విన్నటువంటి వారెవరూ కూడా ఇది దేవుని హెచ్చరిక, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు చెప్పమంటున్నాడు అనేటువంటి ఆలోచన లేకుండా వారికి ఇష్టానుసారంగా వారు జీవించారు. దేవుని హెచ్చరికను పక్కన పెట్టారు. దేవుని యొక్క గద్దింపును వారు పక్కన పెట్టిన కారణం చేత వారి మీదకి ఉగ్రత వచ్చింది. అంటే ఆలోచన చేయండి. సర్వ సృష్టిని ఆయన నాశనం చేశాడు, సర్వ ప్రజల్ని ఆయన నాశనం చేశాడు, సర్వ ప్రాణిని ఆయన నాశనం చేశాడు. ఆలోచన చేయండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎందుకు అనంటే, మనం నడుస్తున్నటువంటి మార్గం సరైనది కావచ్చు, మనం వెళ్తున్నటువంటి త్రోవ సరైనది కావచ్చు, మనం వ్యవహరిస్తున్నటువంటి రీతి సరైనది కాకపోవచ్చు, మనం వ్యవహరిస్తున్నటువంటి జీవన శైలి దేవునికి విరోధం కావచ్చు. అయితే ఆ విషయమే దేవుడు నీ మీదకి నా మీదకి ఉగ్రత రప్పించక ముందు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిక పంపిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక అనేటువంటిది నా కోసమే, ఈ యొక్క గద్దింపు అనేటువంటిది నా కోసమే అనేటువంటి అవగాహన లేకపోతే, ఆ యొక్క హెచ్చరింపును హెచ్చరికగా తీసుకోకపోతే, దేవుడు మన మీదకు కూడా కురిపించేది ఉగ్రతే అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆలోచన చేయండి. 4 స్థాయిల్లో దేవుడు తన ఉగ్రతను చూపిస్తూ ఉంటాడు.
మొదటిగా మనం పాపం చేస్తే ఆ పాపం విషయంలో దేవుడు ముందు మనల్ని హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను నువ్వు గనక బేఖాతరు చేస్తే, ఆ హెచ్చరికను నువ్వు పట్టించుకోకపోతే దేవుడు శిక్షను పంపిస్తాడు. ఆ శిక్షకు కూడా నువ్వు లొంగకపోతే దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఇదే కనిపిస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో దేవుడు హెచ్చరించాడు, అయినా వినలేదు. దేవుడు శిక్షనిచ్చాడు, అయినను వినలేదు. దేవుడు మరణానికి అప్పగించాడు. ఇది కాదు అనేటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరు లేరు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకో చెప్తాను. ఎవరైనా సరే ఒక యవనస్తుడికి మోటార్ సైకిల్ కొనిస్తారు. మోటార్ సైకిల్ కొనిస్తే అతి వేగంగా వెళ్ళొద్దని చెప్తారు. వేగంగా వెళ్తాడు. వేగంగా వెళ్తే జరిగేదేంటి? ప్రమాదం జరుగుద్ది. ప్రమాదం జరిగితే అక్కడ జరిగేదేంటో తెలుసా? అయితే కాలు లేకపోతే చెయ్యి, ఈ రెండిట్లో ఏదోటి పోతుంది కదా. అప్పటికి వినగలేదనుకోండి, తర్వాత స్థాయి ఏంటి? కాలు విరిగింది, చెయ్యి విరిగింది. అప్పటికీ కూడా వాడు గమనించుకోకపోతే తర్వాత జరిగేదేంటి? డైరెక్ట్గా చావే కదా. ఇలాంటి సందర్భాలు చూసినటువంటి వాళ్ళు లేరా? ఈరోజు యవనస్తులందరూ కూడా ఇలాంటి ధోరణిలోనే ఉన్నారు. ఇదే దేవుడు చెప్తా ఉన్నది. ఏంటో తెలుసా? దేవుడు పాపం విషయంలో హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను గనక నువ్వు గైకొనకపోతే, నువ్వు తెలుసుకోకపోతే దేవుడు శిక్ష వేస్తాడు. ఆ శిక్షకు నువ్వు గనక మరలా నువ్వు ఒప్పుకోకపోతే, ఆ శిక్షను నువ్వు గనక తెలుసుకోకపోతే దేవుడు మరణానికి నిన్ను పాత్రుని చేస్తాడు. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశం కూడా అలాంటిదే. దేవుడు ఉగ్రతను కురిపించడానికి ముందు హెచ్చరికిస్తాడు. ఆ హెచ్చరికను బట్టి ఒకవేళ నువ్వు మార్పు చెందితే దేవుని యొక్క గొప్ప దయను, కృపను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ దేవుడు హెచ్చరించిన వినకపోతే దేవుని యొక్క అత్యంత దౌర్భాగ్యమైన లేకపోతే అత్యంత క్రూరమైనటువంటి ఆయన యొక్క ఉగ్రతకు పాత్రము అవగలుగుతాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు దేవుని యొక్క హెచ్చరికను మీరు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. నేను దేవుని హెచ్చరికను పట్టించుకుని నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానా, లేకపోతే దేవుని యొక్క హెచ్చరికను పక్కన పెట్టి నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నానా అనేటువంటి విషయం దగ్గర మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే ఈరోజు మీ గమ్యం ఏమిటో మీకు తెలుస్తుంది. దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారా, లేకపోతే దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారా అనేటువంటి విషయం మన మీదనే ఆధారపడి ఉంది. బయట ఎవరి మీద కూడా ఆధారపడలేదు. ఈరోజు అదే మనం ధ్యానించబోతూ ఉన్నాం. మీకు బైబిల్లో ఉన్నట్లయితే ఈ సందర్భం మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రవక్త అయినటువంటి యోన ఆయన నిలువే పట్టణం వెళ్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే నిలువే పట్టణంలో దేవుని యొక్క ఉగ్రత కురిపించబోతూ ఉన్నాడు. ఆ దేవుని ఉగ్రతకు ముందు దేవుడు సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అనంటే ప్రవక్త అయినటువంటి యోన ద్వారా సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. వారు ఏం చేశారు? దేవుని ఉగ్రత ముందు హెచ్చరిక వస్తే వాళ్ళు ఏం చేశారు? వారు ఏం చేయడం బట్టి వారు నాశనం కాకుండా వారు ఏ విధంగా వారు పరిరక్షించబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ తెచ్చినట్లయితే యోనా గ్రంథం తెరవండి. యోనా గ్రంథం 762వ పేజ్. 762వ పేజ్. రైట్. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 47 వచనాలు ఉన్నాయి. అయితే ఈ 4 అధ్యాయాలు మనం గుర్తుపెట్టుకోవడానికి 4 మాటలను చెప్తాను. ఈ 4 మాటలు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే యోనా గ్రంథం అంతా కూడా మనకు గుర్తుంటుంది. మొదటి అధ్యాయం అంతా ఏం చెప్తా ఉంది అని అంటే దేవుని చిత్తం నుండి యోనా పారిపోవడం అనేటువంటిది మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవ అధ్యాయంలో యోనా దేవుని చిత్తముకు లోబడడం కనిపిస్తూ ఉంటుంది. మూడవ అధ్యాయంలో యోనా దేవుని చిత్తమును నెరవేర్చడం కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయంలో
యోన దేవుని చిత్తాన్ని ప్రశ్నించడం కనిపిస్తూ ఉంది. 4 మాటలు 4 విషయాలు చెప్పాను, 4 అధ్యాయాలు 4 మాటలు చెప్పాను. ముందు యోన పారిపోవడం, ఇది మొదటి అధ్యాయంలో చూస్తే. 2వ అధ్యాయంలో దేవుని చిత్తానికి లోబడ్డం అనేటువంటిది చూస్తాం. 3వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని ప్రశ్నించడం అనేటువంటిది మనం చూస్తాం. యోన ఎక్కడి వాడు అనంటే, యోన ఇశ్రాయేలీల వాడు, ఆయన గలిలయవాడు. ఇశ్రాయేలీల వాడు, గలిలయవాడు. ఆయన ఇశ్రాయేలు దేశంలో ఆయన ప్రవక్తగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పనిచేస్తున్నటువంటి ఆ దినాల్లో దేవుడు దర్శన రీతిగా యోనాతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోనాని నిలివే వెళ్ళడానికి దేవుడు యోనాను సిద్ధము చేయడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నిలివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నిలివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అనే మాట రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేస్తూ ఉంటే, ఆ యొక్క ఇశ్రాయేలీల దేశంలో చాలామంది జనం ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే దేవుడు యోనా దగ్గరికి వచ్చి మాట్లాడడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుడు యోనా దగ్గరికే ఎందుకు వచ్చాడు కదా? ప్రశ్న వేసుకుంటే జవాబు వస్తుంది. దేవుడు యోనా దగ్గరికే ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలీల దేశంలో చాలామంది జనాలు ఉన్నారు కదా, చాలామంది ప్రజలు ఉన్నారు కదా. ఎవరితో ఒకరితోటో ఆయన వచ్చి మాట్లాడవచ్చు కదా, ఎవరితోటో ఒకరితోటి వచ్చి ఆయన తన ఉద్దేశాన్ని బయలుపరచవచ్చు కదా, ఎవరో ఒకరితోటి ఆయన చిత్తాన్ని బయలుపరచవచ్చు కదా. ఎందుకని దేవుడు యోనా దగ్గరికే వచ్చాడు? ఎందుకని దేవుడు యోనాతోనే మాట్లాడుతూ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు ఎందుకు మాట్లాడలేదు అనంటే, దేవుడు ఎందుకు యోనా దగ్గరికే వచ్చాడు అనంటే, యోనా దేవుని ప్రవక్త కాబట్టి. దేవుడు యోనా దగ్గరికి రావడానికి గల కారణం, యోనా దేవుని ప్రవక్త కాబట్టి యోనా దగ్గరికి వచ్చాడు దేవుడు. అంటే ఎవరైతే తన వాళ్ళో వారి దగ్గరకు వస్తాడు దేవుడు. అర్థమైందా? ఎవరైతే తన వాళ్ళో వారి దగ్గరికి దేవుడు వస్తాడు. యోనా దేవుని ప్రవక్త కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. అంటే యోనా దేవునికి అత్యంత సమీపముగా ఉన్నటువంటి వాడు. ప్రవక్తలందరూ కూడా దేవునికి అత్యంత సమీపముగా ఉన్నటువంటి వారు. ప్రవక్తలు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తెచ్చుకొని ఈ సమాచారాన్ని ఎవరికి చేరవేయాలో వారికి చేరవేసేటువంటి వారు. అంటే ఆలోచన చేయండి, దేవుడు ఎవరితోటైనా ఒక రాజుతో మాట్లాడాలి అని అన్నప్పుడు, లేకపోతే ప్రజలతో మాట్లాడాలి అని అన్నప్పుడు, సమూహముతో మాట్లాడాలి అని అన్నప్పుడు దేవుడు ప్రవక్తలను ఉపయోగించుకునేవాడు. ప్రవక్తలకు తన సమాచారాన్ని, తన చిత్తాన్ని, తన వాక్కులను బయలుపరిచేవాడు. ఆ యొక్క దేవుని చిత్తాన్ని, దేవుని మాటలను ఈ యొక్క ప్రవక్తలైనటువంటి వారు యథాతథంగా తీసుకుని వెళ్ళి తన ప్రజలకు కానీ, తన రాజ్యం వారికి కానీ, తన యొక్క రాజులకు కానీ వారు సెలవిస్తూ ఉండేటువంటి వారు. ప్రవక్తల పని ఏంటి అని అంటే, ఒక పోస్ట్ మాస్టర్ పని. అంటే ఎవరో పోస్ట్ పంపిస్తారు, దాన్ని ఈయనకి తీసుకుంటాడు, ఇది తీసుకుని ఎవరికి చేరాలో వాళ్ళకి చేరేస్తాడు. దీంట్లో ఎక్కడైనా పోస్ట్ మాస్టర్ యొక్క ఆలోచన, పోస్ట్ మాస్టర్ యొక్క పని ఏమైనా ఉంటుందా? ఆలోచన చేయండి. పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడు అని అంటే, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు అని అంటే, లెటర్ని తీసుకొచ్చి మనకిస్తాడు, అంతే కదా. ఆయన లెటర్ రాయడు, ఆయన మాట్లాడు, ఏం చేయడు. ప్రవక్తలైనటువంటి వారి పని ఏంటి అని అంటే, దేవుడు ఏదైతే బోధిస్తాడో, దేవుడు ఏదైతే సెలవిస్తాడో దాన్ని తీసుకుని వచ్చి యథాతథంగా తన ప్రజలకు కానీ, తన యొక్క రాజులకు కానీ ఆయన తెలియజేస్తూ ఉండేటువంటి వారు. ప్రవక్తలు అయినటువంటి వారు దేవునికి అత్యంత సమీపముగా ఉండేటువంటి వారు. ఎందుకు అనంటే,
దేవుని యొక్క హృదయాలోచన ఎరిగి ఉన్నటువంటి వారు, దేవుని యొక్క అభిలాషను ఎరిగి ఉన్నటువంటి వారు, దేవుని యొక్క ఆలోచనను ఎరిగి ఉన్నటువంటి వారు, దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనను ఎరిగి ఉన్నటువంటి వారు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వారు, దేవుని ఉద్దేశాలు ఏంటో ఎరిగి ఉన్నటువంటి వారు. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి అని అంటే దేవునికి అత్యంత సమీపముగా ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి అత్యంత సమీపముగా ఉంటేనే దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసుద్ది కదా. మన హృదయం ఎవరికి తెలుసుద్ది? నా హృదయం ఎవరో తెలుసుద్ది తెలుసా? మా అమ్మకి తెలుసుద్ది కదా. ఎందుకనంటే నేను ఆకలి కొన్నాను, నేను దాహం కొన్నాను, ఎవరు తెలుసుద్ది కదా. నాకు అత్యంత దగ్గరగా ఎవరుంటారు? నా హృదయం ఎవరికి తెలుసుద్ది? నా ఆలోచన ఎవరికి తెలుసుద్ది? నా ఉద్దేశాలు ఎవరికి తెలుస్తాయి? నా ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి అని అంటే నాకు ఎవరైతే అత్యంత సమీపముగా ఉంటారో వారికి మాత్రమే తెలుస్తాయి, వారికి మాత్రమే తెలుస్తాయి. అంటే ప్రవక్త అయినటువంటి వాడు దేవునికి అత్యంత సమీపముగా వెళ్ళి దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి, దేవుని ఆలోచనలు ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి దేవుడు అత్యంత సమీపముగా వచ్చాడు. అందుకనే యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోనా దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన అత్యంత సమీపముగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆలోచన చేయండి. దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? మనుష్యులమైనటువంటి మనకి దేవుడు అత్యంత సమీపముగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు. మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనకి అత్యంత సమీపముగా ఆయన ఉండడానికి, అత్యంత సమీపముగా ఆయన రావడానికి ఇష్టపడేటువంటి వాడు. అందుకనే ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి ఆయన చెర నుండి విడిపించిన తర్వాత వారిని ఆ యొక్క అరణ్యంలోకి నడిపిస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను నా ప్రజల మధ్య ఉండాలి, నా ప్రజలతో ఉండాలి. తన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం, తన కొరపై ఏర్పాటు చేయనటువంటి ఆ యొక్క మనుషుల మధ్యలో దేవుడు ఉండాలి అని అనుకున్నాడు. వారికి పైన ఉండాలి అని అనుకోలేదు, వారి మధ్యన వారితో ఉండాలి అని అనుకున్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక నిత్యం మనతో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాడు, మన ప్రక్కన ఉండాలి అని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆలోచన చేయండి, దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడు అని సెలవిచ్చాను. మనకి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడా? మనం దేవునికి ఎంత సమీపముగా జీవిస్తూ ఉన్నాం? దేవునికి ఎంత దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాం? దేవునికి ఎంత చేరువలో మనం జీవిస్తూ ఉన్నాం? దేవునికి మనకి మధ్యలో ఒక ప్రవక్తకు, ఒక దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క దారి ఉన్నదా? ఆలోచన చేయండి. ప్రవక్త అయినటువంటి యోనా మరియు దేవుడు వారిద్దరూ కూడా ఏకంగా ఉన్నారు. వారిద్దరూ కూడా ఏకంగా ఉన్నారు కాబట్టి దేవుడు యోనా దగ్గరకు వచ్చాడు. ఇద్దరు అత్యంత సమీపముగా ఉన్నారు. అయితే దేవుడు మనతో ఉండాలి అని అంటే మనం దేవునికి అత్యంత సమీపముగా రావాలి. దేవునికి అత్యంత సమీపముగా రావాలి. మనం దేవునికి అత్యంత సమీపముగా ఎందుకు రాలేకపోతా ఉన్నామో తెలుసా? మన పాపం, మన ఆలోచన, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో అది మన దేవునికి చేరువుగా మనల్ని చేయలేకపోతా ఉన్నది. దేవుడు మనకి అత్యంత సమీపముగా ఉండడానికి ఇష్టపడతాడు, కానీ మనం చేసినటువంటి పాపం దేవునికి మనల్ని అత్యంత దూరంగా జరిపేస్తూ ఉన్నది. దేవుడికి మనకి మధ్యలో ఏం నిలబడతా ఉన్నది అని అంటే పాపం నిలబడతా ఉన్నది. పాపం అనేటువంటిది దేవునికి నీకు మధ్యన ఒక అడ్డుగోడగా, అడ్డుబండగా ఉన్నటువంటి కారణం చేత దేవునికి మనకి మధ్యలో దూరం పెరిగిపోయింది. దేవుడు అంటున్నాడు, నేను నీకు అత్యంత సమీపముగా ఉండాలి అని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన ఆశలను బట్టి, మన కోరికలను బట్టి, మన యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి అభిలాషలను బట్టి మనం దేవునికి దూరంగా జరిగిపోతూ ఉన్నాం. దేవునికి దూరంగా జరిగిపోతూ ఉన్నాం. మన పాపం మనం దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. ఆలోచన చేయండి, మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ నీవు దేవునికి సమీపంగా ఉంటే ఆయన హృదయ ఆలోచన ఏంటో నువ్వు ఎరుగుతావు, ఆయన హృదయ అభిలాష ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు.
ఆయన యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన చిత్తం ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు దేవుని యొక్క హృదయాభిలాష ఏంటో తెలుసా? పోనీ దేవుడు నీ పట్ల ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో నీకేమన్నా తెలుసా? దేవునికి సమీపముగా రాకపోతే నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు. దేవుని చిత్తం తెలియకే మనం కట్టు లేక తిరుగుతూ ఉన్నాం. ఎందుకు అనంటే మన పాపం ఆయనకి సమీపముగా రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు అనంటే పాపం దేవుడు అసహ్యించుకునేటువంటిది. పాపం దేవుడు విస్మరించేది. పాపం దేవుని దగ్గర నుండి దూరం జరిపేది. మన పాపం దేవునికి అత్యంత సమీపముగా వెళ్ళకుండా ఉండడానికి ఇదొక కారణమైంది. దేవుని యొక్క హృదయాలోచన తెలుసుకోలేకపోవడానికి కారణమైంది. కానీ ఇక్కడ యోనా దేవునికి అత్యంత సమీపముగా ఉన్నాడు కాబట్టి యోనా దగ్గరికి దేవుడు వచ్చాడు. యోనాతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? యోనాతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే యోనా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. సంబంధం లేకుండా ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఇప్పుడు మీ అందరితోటి నాకు సంబంధం ఉంది కదా, అందుకనే మీరు ఎక్కడ కనిపించినా నేను మాట్లాడతాను కదా. మీరు ఎక్కడ కనిపించినా నేను మాట్లాడతాను. మీరెవరో నాకు తెలియదు, మీతో నాకు సంబంధం లేదు. రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే ఆగి అమ్మ ఎలా ఉన్నారు అని అడగగలుగుతానా? అడగలేను. అది ఎప్పుడు అడగగలుగుతాను, నేను ఎప్పుడు మీతో మాట్లాడగలుగుతాను అని అంటే మీకు నాకు సంబంధం ఉన్నప్పుడు కదా. మీకు నాకు సంబంధం ఉన్నప్పుడు దేవుడు యోనాతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే యోనాతో దేవునికి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని బట్టి దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. అయితే యోనాకు దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటి? యోనాకి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే యోనా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త, ఇదొక సంబంధం. యోనా దేవుని యొక్క విశ్వాసి, ఇది రెండవ సంబంధం. మూడవ సంబంధం ఏంటో తెలుసా? యోనా దేవుని యొక్క స్నేహితుడు. అందుకనే ఆయన హృదయాలోచనలు ఎరిగి ఉన్నటువంటి వాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. యోనాతో దేవుడు ఎందుకు మాట్లాడాడు అని అంటే దేవునితో సంబంధం ఉండబట్టి మాట్లాడాడు. ఏం సంబంధం అని అంటే ఒక విశ్వాసికి ఒక దేవునికి ఉన్నటువంటి సంబంధం ఉంది, ఒక ప్రవక్తకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఉంది, ఒక స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడగలిగాడు. నీవు నేను నాతో నీతో దేవుడు మాట్లాడాలి అని అంటే దేవునికి నీకు మధ్యలో సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఏ సంబంధమై ఉండాలి? మనకి దేవునితో ఏ సంబంధం కలిగి ఉండాలి? ఒక కుమారునికి ఒక తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి. ఒక కుమార్తెకు తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి. ఒక విశ్వాసికి తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఉండాలి. ఈ సంబంధం ఎవరికైతే ఉంటుందో వారితో దేవుడు మాట్లాడతాడు. అర్థమైందా? మనకు ఉండవలసినటువంటి సంబంధం ఏంటి అని అంటే ఒకవేళ మీరు మగాళ్ళు అని అనుకోండి, తండ్రికి కుమారునికి ఉండేటువంటి సంబంధం ఉండాలి. ఈ లోకంలో ఏ తండ్రిని అయినా గమనించండి, తండ్రి అయినటువంటి వాడు ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు. తన కుమారుని కొరకు తన యొక్క కుమారుని కొరకు ఒక తండ్రి చేసేటువంటి త్యాగం ఏంటో తెలుసా? తన కుమారుని కొరకు ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు, హక్కున చేర్చుకోగలిగేటువంటి సమర్థుడు. ఇంకా మనం చెప్పాలి అని అంటే ఆయన తన హృదయంలో ఉన్నటువంటిది ఇవ్వగలిగేటువంటి సమర్థుడు. ఆయన తన చేతుల్లోనిదే కాదు, తన హృదయంలోది కూడా తీసి పెట్టగలిగేటువంటి వాడు తండ్రి. ఎందుకో తెలుసా? నేను తండ్రి అయిన తర్వాత చాలా విషయాలు నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? నాకు లేకపోయినా పర్లేదు, ఆడుకుంటే బాగుంటుంది. ఏదన్నా పండుగ వస్తే, క్రిస్మస్ వస్తే మీరు బట్టలు తీసుకోండి అని అంటే నాకు అవసరం లేదులే, ఉన్నాయి ఆల్రెడీ, పాతవి ఉన్నాయిలే వేసుకుంటాను, కొత్త బట్టలు
కుమారుని పొందాం అనే ఆలోచన. నేను తిన్నా పర్లేదు, నా పిల్లోడికి పెడదాం, నేను తింటున్నాను కాబట్టి నా పిల్లోడికి ఇంకోటి పట్టుకెళ్దాం. ఈ ఆలోచన ఎవరికి ఉంటుందో తెలుసా? తండ్రికి ఉంటుంది. అంటే తండ్రి తన పిల్లల విషయంలో సమస్తాన్ని త్యాగం చేయగలుగుతాడు. అది ఒక తండ్రి యొక్క బాధ్యత. నీవు దేవుని తండ్రిగా భావిస్తే ఆయనతో నీకుండేటువంటి సంబంధం ఇది ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్ నేను చూశాను. దాంట్లో ఒక డాటర్, అంటే ఒక కుమార్తె తన తండ్రిని ఈ విధంగా అడుగుతూ ఉంది, నాన్న నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు ఆలోచించలేదు, నువ్వు దాన్ని వినలేదు, నేను చాలా బాధపడిపోతున్నాను నాన్న అని ఏడుస్తూ ఉంది. ఏం చెప్పింది? నాన్న ఐ లవ్ యూ చెప్పింది. అయితే ఆయన ఏదో పనిలో పడి ఆ యొక్క ఐ లవ్ యూ చెప్పిన దాన్ని వినకపోతే ఆ కుమార్తె వెంటనే బొంగమూతి పెట్టుకుని పక్కకు పోయి ఏడుస్తూ, నాన్న నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు నాకు వినలేదు, నువ్వు నాకు తిరిగి మళ్ళా ఐ లవ్ యూ చెప్పలేదు నాన్న అని అన్నది. దాన్ని బట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? వెంటనే నాకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? నిజమే కదా, ఇప్పుడు తండ్రితో సంబంధం ఉంటే ఒకవేళ ఈ చిన్న మాట చెప్పకపోతే ఎంత హర్టింగ్గా ఉంటుంది. ఆ యొక్క కుమార్తె ఐ లవ్ యూ అని చెప్పింది, నాన్న ఐ లవ్ యూ టూ అని తండ్రి చెప్తే ఆనందపడదును. కానీ ఆ మాట చెప్పని దానికి ఆ చిన్న పాప ఎంత దుఃఖాక్రాంతురాలైంది. మనం కూడా అంతే కదా. పరమందు ఉన్నటువంటి తండ్రితో మనకు సంబంధం ఉంటే, ఆయన మనకు తండ్రి అయితే, మనం ఆయన కుమారులమైతే, మనం ఆయన కుమారులమైతే, మనం ఆయనకు కుమార్తెలమైతే, ఆయన చేసేటువంటి ప్రతి దానితో మనకు సంబంధం ఉంటుంది. ఆయన ఏదన్నా చేయకపోతే ఆయన మీద అలగడం ఉంటుంది. ఆయన ఏదన్నా చేయకపోతే ఆయన మీద కోపగించుకోవడం ఉంటుంది. సంబంధం అంటే ఏంటో తెలుసా? అదే సంబంధం అంటే అది. అంటే ఒక కుమారునికి ఉన్నటువంటి సంబంధం, కుమారునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం, ఒక కుమార్తెకు తండ్రికి ఉన్నటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని అంటే దేవునితో మనం సమయాన్ని గడపడం నేర్చుకోవాలి. దేవునితో సమయాన్ని గడిపితే ఆయనతో సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. మనం దేవునితో సంబంధం కలుపుకోవాలి అని అంటే ఆయనతో మన సమయాన్ని గడపాలి. దాన్నే క్వాలిటేటివ్ టైం అని అంటాం. దాన్నే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయం అని అంటాం. ఆలోచన చేయండి. యోనా దేవునితో సమయాన్ని గడిపాడు కాబట్టి దేవునితో సంబంధాన్ని కొనసాగించాడు. నీవు నేను అర్థమైపోతుంది. ఏంటో తెలుసా? నేను దేవునితో ఎంత సమయాన్ని గడుపుతా ఉన్నా, దేవునితో ఎంత సమయం నేను వెచ్చిస్తూ ఉన్నాను, దేవునితో ఎంత సమయంలో నేను మమేకమై జీవిస్తూ ఉన్నాను అనేటువంటి విషయం మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఈ లోకంలో ఏది చేయడానికైనా సమయం ఉంది. ఉద్యోగం చేయడానికి సమయం ఉంది, వ్యాపారం చేయడానికి సమయం ఉంది, ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి సమయం ఉంది, తిరగడానికి సమయం ఉంది, ప్రయాణం చేయడానికి సమయం ఉంది. మరి దేవునితో గడపడానికి సమయం ఎంత ఉంది?
దేవునితో సమయం గడపడానికి ఎంత సమయం నీకు ఉంది? ఎంత సమయాన్ని కేటాయించావు? ఎంత సమయాన్ని నువ్వు ఆయన కొరకు వెచ్చించావు? మన జీవితం మనం బ్రతికేంటో తెలుసా? దేవుడికి సమయాన్ని ఇవ్వం. దేవునికి సమయాన్ని ఇవ్వం. దేవునికి సమయాన్ని ఇవ్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు మినహా మిగిలిన వారందరూ ఎందుకు రాలేదు ఇక్కడికి? వర్షం వస్తుందని కారణమా? లేకపోతే నిద్ర లేవడం కారణమా? లేకపోతే పని కారణమా? ఉద్యోగం కారణమా? ఏం కారణం? మీరు ఈరోజు ఈ సమయాన్ని దొంగలించారు అని అంటే దేవుని సమయాన్నే కదా దొంగలించింది. దేవునితో సంబంధాన్ని కలుపుకోవడానికి గల సమయాన్నే కదా మీరు దొంగలించింది. మరి దేవుని సమయాన్ని దొంగలిస్తే మరి దేవునితో సంబంధం ఎప్పుడు కొనసాగిస్తావు? ఎప్పుడు పెట్టుకుంటావు? దేవుడు ఎందుకు మాట్లాడు? మనతో దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే మనం సంబంధాన్ని కొనసాగించడానికే సమయం లేదు మనకి. ఇంకా దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఆలోచన చేయండి. తండ్రితో సరైనటువంటి సంబంధం లేకపోతే మనస్పర్ధలు వస్తాయి. తండ్రితో సరైన సంబంధం లేకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి. తండ్రితో సరైన సంబంధం లేకపోతే సంబంధాలు తెగిపోతాయి. ఇహలోకపు ప్రపంచ విషయాన్ని గమనించండి. తండ్రితో సరైనటువంటి సఖ్యత లేకపోతే పిల్లలు తండ్రి నుంచి వేరైపోతారు. తండ్రితో సరైనటువంటి సంబంధాలు లేకపోతే పిల్లలు తండ్రి విషయంలో మనస్పర్ధలు వస్తాయి. సరైనటువంటి సంబంధం తండ్రితో లేకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి. సరైనటువంటి సంబంధం తండ్రితో లేకపోతే సంబంధాలు తెంచేసుకోవడానికి కూడా వెనకడుగు వేరు. ఈరోజు ప్రస్తుత క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి విషయాలు, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు దూరం అయిపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు ముక్కలైపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు విడిపోవడానికి గల కారణం తండ్రితో సరైనటువంటి సంబంధం కొనసాగించకపోవడం. ఆలోచన చేయండి. ఇహలోకపు తండ్రితో ఆయన, పరమందు ఉన్నటువంటి తండ్రితోనైనా సరైనటువంటి సంబంధం లేకపోతే ఆయనతో సంబంధాలు తెగిపోతాయి. సంబంధం తెగకూడదు అని అంటే ఆయనతో సమయాన్ని గడిపి ఆయనతో సంబంధాన్ని కొనసాగించాలి. అది జరిగితే మీ జీవితంలో దేవుని యొక్క సంబంధిగా మీరు జీవిస్తారు. ఆలోచన చేయండి. దేవుడు ఎందుకని యోనాతో మాట్లాడాడు అని అంటే యోనాతో దేవునికి సంబంధం ఉంది కాబట్టి యోనాతో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. యోనాతో దేవుడు ఎందుకని మాట్లాడాడు? యోనాతో దేవుడికి సంబంధం ఉంది కాబట్టి దేవుడు మాట్లాడు. యోనాతోనే దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడో తెలుసా? యోనా దేవుని మాటకు వినడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. యోనా దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు యోనాతో మాట్లాడాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్కును, ఎవరైతే దేవుని యొక్క మాటలను వినడానికి ఆత్రత పడతారో, ఎవరైతే ఈరోజు దేవుని యొక్క వాక్యంతో నేను ఇక్కడ నుండి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారో, నేను దేవుని వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుని వెళ్ళాలి అని ఎవరైతే ఆత్రత కలిగి కోరుకుంటారో, ఎవరైతే నేను దేవుని యొక్క వాక్కును పట్టుకొని నేను ఈ చోట నుండి వెళ్ళాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడితే వినగలిగేటువంటి స్థాయిలో మనం ఉండాలి. దేవుడు ప్రతి సందర్భంలోనూ ప్రతి వ్యక్తితోనూ ఆయన ఏకాంతంగా ఆయన మాట్లాడతాడు. కానీ మనకు తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయనతో సంబంధం లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్న దాన్ని మనం గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. దేవుడు చాలా సూటిగా మాట్లాడతాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. దేవుని వాక్కు బయలు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు వినగలిగేటువంటి స్థానంలో ఉంటే, నువ్వు వినగలిగేటువంటి హృదయంతో నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే దేవుని వాక్కు నీ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్తుంది. నీ హృదయాన్ని చీలుస్తుంది. నీ హృదయాన్ని చేల్చడమే కాదు, అది చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఆ వాక్కు నరాల్లో అణువులో అది వెళ్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది.
దేవుని వాక్యము ఏమవుతుంది అనే విషయం, అది ప్రాణాత్మ దేహములను మూలుగులను కీళ్లను విభజించి అది దూర్చు ఉన్నది. ఏం దూరుతుంది? చదువుతారా? చదువు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంట? దేవుని వాక్యము మనం వినాలి అనేటువంటి ఆలోచనతో వస్తే, దేవుని వాక్యముతో నింపబడాలి అనేటువంటి ఆలోచనతో వస్తే, దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో గుచ్చుకుని అది నీ సర్వ శరీరములకు అది వ్యాపిస్తూ ఉంటుంది. మూలుగులను అది విభాగిస్తాం. ఆలోచన చేయండి, ఇది దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి. ఆలోచన చేయండి, దేవుని వాక్యముకు ఉన్నటువంటి శక్తి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనం వినడానికి ఇష్టపడం. చాలా సందర్భాల్లో మనం చేసేది ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు ఎంతైనా మాట్లాడు, నేను విన్నాం. నువ్వు ఎలాగైనా మాట్లాడు, నేను విన్నాం అని అంటాం. అంటే దేవుడు ఏమైనా పిచ్చోడు అనుకున్నారా? నేను మాట్లాడను అని అంటే నీతో మాట్లాడడానికి. ఎవరితో దేవుడు మాట్లాడతాడు? ఎవడైతే వినడానికి సిద్ధంగా ఉన్నాడో వాడితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. నేను వినను అని అంటే దేవుడు మాట్లాడడానికి పిచ్చోడు కాదు. ఆలోచన చేయండి. మీరు ఇతరులకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసిన తర్వాత చెవి దగ్గర పెట్టుకుంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని వస్తుంది. వచ్చిన తర్వాత ఎరా ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతావా? అక్కడ స్విచ్ ఆఫ్, అక్కడ ఫోన్ వినడానికి ఎవడూ లేడు. ఇక్కడ మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు. అంతేనా? దేవుడు చేసేది కూడా అదే. నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే, నువ్వు వినకూడదని నీ హృదయాన్ని కఠినతరం చేసి పెట్టుకుంటే, నీ యొక్క హృదయాన్ని బండతరం చేసి పెట్టుకుంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడు. చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పని అదే. దేవుడు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడకపోవడానికి, మనం వినడానికి సిద్ధంగా లేము కాబట్టి దేవుడు మనతో మాట్లాడట్లేదు. మనం వినేటువంటి విషయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగానికి మన చెవులు నెక్కబడవు. చాలా సందర్భాల్లో తిట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ప్రసంగికులు తిట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది నన్ను తిట్టుకుంటారు. చాలామంది తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారో తర్వాత విషయం. కానీ మనం ఏదైతే వినగలమో దాన్ని వినడానికి ఇష్టపడతాం. మనం ఎలాగైతే వినాలనుకుంటున్నామో దాన్ని వినడానికి ఇష్టపడతాం. ఆలోచన చేయండి, దేవుని వాక్యం ఎప్పుడైనా సరే ఖండిస్తూ ఉన్నప్పుడు మీరు వినడానికి ఇష్టపడతారా? మీరు వినడానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే అంత ఖండితంగా చెప్తే మాకు పట్టలేదండి, మేము వినలేకపోతున్నామండి, అయ్య బాబా అంత గట్టిగా చెప్పేస్తే ఎలాగండి? అసలు వాక్యం అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే బైబిల్ క్లాసులకి అటెండ్ అవుతూ ఉన్నప్పుడు మీకు మొట్టమొదటగా మీకు చూపించేటువంటి రెఫరెన్స్ ఇదే. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్కు అంటే ఏంటో తెలుసా? మనం ఎలాంటి వాక్కు వినాలో తెలుసా? దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? అది మనకు ఉపదేశిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, అది మన యొక్క తప్పుని దిద్దుతుంది, నీతి యందు అది శిక్ష చేస్తుంది.
ఎలాంటి బోధ మనం వినాలి. కానీ మనం ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఈ బోధ మనకు అవసరం లేదు. ఈ బోధ ఎవరైనా చెప్తూ ఉంటే బండ బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. ఖండిస్తూ ఉంటే, తప్పు దిద్దుతూ ఉంటే, సరి చేస్తూ ఉంటే, శిక్ష చేస్తూ ఉంటే ఈరోజు ఎవడో కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేడు. ఇది నాకు అవసరం లేదండి, ఇది నాకు అవసరం లేదు, నాకు కావలసిన బోధ వేరేగా ఉంది. అదేం బోధ తెలుసా? ఆశీర్వాదపు బోధ. మీరు ఆశీర్వదింపబడతారు అంటే, అయ్యి బాబోయ్ నేను ఆశీర్వదింపబడిపోతాను, నా పిల్లలు ఆశీర్వదింపబడిపోతారు. నీకు ఖండితముగా ఖండించే బోధ కావాలా? అల్పమైనటువంటి భోగభాగ్యాలు కావాలా? ఏది కావాలి? ఆశీర్వాదపు బోధ. ప్రాస్పరిటీ ప్రీచింగ్ చాలా విపరీతంగా కొనసాగుతూ ఉంది. ఈ ప్రాస్పరిటీ ప్రీచింగ్ వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. ఆశీర్వాదాలు బట్టి దేవుడి దగ్గర వస్తారా మీరు? దేవుడు గొప్పవాడని మీ దేవుడి దగ్గరకు వస్తారా? దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడి దగ్గరకు వస్తారా? ఇప్పటిదాకా మాట్లాడాడు కదా ఆయన. కేవలం మన యొక్క శారీరకమైనటువంటి ఆలోచనలను బట్టి, ఆశలను బట్టి దేవుడి దగ్గరకు వస్తూ ఉంటామా? దేవుడు గొప్పవాడు, దేవుడు నీతి కలిగినటువంటి వాడు, నీతిగా బ్రతకాలని దేవుడి దగ్గరకు వస్తావా? ఆశీర్వాదపు బోధ, ప్రవచనపు బోధ, గొప్పలు చెప్పుకునే బోధ, సొంత డబ్బా కొట్టుకునేటువంటి బోధ, నవ్వించే బోధ, కవ్వించే బోధ, ఈ బోధలు మనకి ఇష్టం. ఈ బోధలు మనకి ఇష్టం. ఖండించే బోధ మనకొద్దు, ఉపదేశించే బోధ మనకొద్దు, తప్పు దిద్దేటువంటి బోధ మనకొద్దు, నీతి అందు శిక్ష నేర్పించే బోధ మనకొద్దు. ఎవడన్నా వచ్చి ఇక్కడ 4 సినిమా డైలాగులు వేస్తే నవ్వుకుని వెళ్ళిపోయేటువంటి ఆ జాతిలో మనం బ్రతుకుతూ ఉన్నాం క్రైస్తవులం. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారో మనకు తెలియదు. కానీ అయ్యి బాబోయ్ మీరందరూ గొప్పవారండి, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అని అంటే విరగబడి నువ్వు మరి చెప్తారు. నవ్వించడానికి ఎవడ ఉండడండి. నవ్వించడానికి ఉన్నటువంటి వారు మీకు బోధన నేర్పించరు. చూడండి, మనం ఎలాంటి బోధల వైపుకు వెళ్ళిపోతూ ఉన్నాము, ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాము. మనకంతా కావాల్సింది మీ కుటుంబం రక్షించబడుతుంది, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ కుటుంబం దీవించబడుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ మాటలు తప్ప వేరే మాటలు వినడానికి ఇష్టపడలేదు. దేవుడు మాట్లాడేటువంటిది ఏదైనా సరే చాలా ఖండితంగా ఉంటుంది. అది చాలా ఖండితమైనటువంటి బోధ. దేవుడు అలాంటి బోధను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, దేవుడు ఎందుకని యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, యోనా దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉంటే నీతో నాతో దేవుడు మాట్లాడతాడు. ఓకే, దేవుని చిత్తమైతే ఈ వాక్య భాగాన్ని కొనసాగింపుగా అవకాశం ఉన్నప్పుడు మరలా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు దేవుడు మన వినుకుల్లో దీవించును గాక.